మీరు ఆస్ట్రాలజీని నమ్ముతారా? లేక ఇదంతా ఫేక్ అని కొట్టిపడేస్తారా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇండియాలో అయితే 44% మంది నమ్ముతున్నారు. ఎందుకంటే మనకి ఇప్పుడు జరుగుతున్న దానికంటే ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని తెలుసుకోవాల్సిన క్యూరియాసిటీ చాలా ఉంటుంది. ఈ క్యూరియాసిటీ కారణంగా మన ఎమోషన్ని కంట్రోల్ చేస్తూ చాలామంది బిజినెస్ చేస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ఎంతవరకు నిజం? నిజంగానే మన ఫ్యూచర్ ముందే రాయబడి ఉంటుందా? మన ఫ్యూచర్ చెప్తామనే పేరుతో ఆస్ట్రాలజర్స్ బిజినెస్ ఎలా చేస్తున్నారు అండ్ ఇంతమంది ఈ ఆస్ట్రాలజీని ఎందుకు నమ్ముతున్నారు? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వెల్కమ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ఆస్ట్రాలజీ, రియల్ ఆర్ ఫేక్. మనమందరం డెస్టినీపై నమ్మకం పెట్టుకోవడం ద్వారా ఈ ఆస్ట్రాలజీని బాగా నమ్ముతున్నాం అండ్ ఇది డైరెక్ట్లీ మన లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి సపోజ్ ఎవరైనా పిల్లవాడు అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే అప్పుడు పెద్దవారు ఏమంటారు? పోయిన జన్మలో చేసిన పాపాల వల్ల ఇలా అయింది, ఈ జన్మలో మంచి కర్మం చేస్తే అదే తగ్గిపోతుంది అని అంటారు. అండ్ ఈ లైన్ మనకు చాలా కామన్గా వినడానికి దొరుకుతుంది. నిజంగానే పోయిన జన్మల కర్మల వల్లనే ఇలా అయిందా, లేక ఏదైనా మెడికల్ ప్రాబ్లమా? మనం పుట్టిన తర్వాత మన జాతకం అనేది రాయబడుతుంది. మనం పుట్టిన సమయం మరియు ఆ టైంలో గ్రహాల కదలికలను బట్టి ఇది రాయడం అనేది జరుగుతుంది. మీకు బేసిక్ సైన్స్ కనుక తెలిస్తే గ్రహాలు కాన్స్టెంట్గా సర్క్యులర్ మోషన్లో ఎలా తిరుగుతాయో తెలిసి ఉంటుంది. అండ్ దిస్ ఈస్ డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్లనే మనకు అర్త్ యొక్క మోషన్లో హై టైడ్స్ అండ్ లో టైడ్స్ కనిపిస్తాయి. అండ్ ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఆబ్జెక్ట్ యొక్క మాస్ మరియు వాటి మధ్య డిస్టెన్స్ పై డిపెండ్ అయి ఉంటుంది. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుందంటే నమ్మాలా? మనం ఏదైనా మూఢనమ్మకాలను నమ్మి సక్సెస్ అయితే వాటిని విడిచిపెడతామా, లేక ఇంకా బలంగా పట్టుకుంటామా? ఈ ఆస్ట్రాలజీని ప్రూవ్ చేసే టాపిక్ మీదనే లండన్లో 1958లో సేమ్ టైంలో పుట్టిన 2000 మంది పిల్లలపై ఒక సర్వే చేశారు. అండ్ కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు మరియు డెకేడ్స్ వరకు వారిని అబ్జర్వ్ చేశారు. వారి క్వాలిఫికేషన్, ఐక్యూ లెవెల్స్, మ్యారేజ్ లైఫ్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ మొదలైన వాటన్నిటిని పరిశీలించి 2003లో దీని రిజల్ట్ని పబ్లిష్ చేశారు. అండ్ ఈ రిజల్ట్లో ఆ 2000 మంది పిల్లలలో ఎలాంటి సిమిలారిటీ కనిపించలేదు. వారి సేమ్ టైంలో పుట్టారు కాబట్టి వారి జాతకం కూడా సేమ్ ఉండాలి కదా, కానీ అలా జరగలేదు. మరి సేమ్ టైంలో పుట్టిన వారి మధ్య ఎలాంటి సిమిలారిటీ కనిపించినప్పుడు డిఫరెంట్ టైంలో పుట్టి సేమ్ రాశిఫలం కలవారి ఫ్యూచర్ సేమ్ ఎలా ఉంటుంది? కానీ మనం నమ్ముతున్నాం. ఈ రోజుల్లో ఏం జరిగినా ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళడం కామన్ అయిపోయింది. అసలు ఈ ఆస్ట్రాలజీ ఇంత ఫేమస్ ఎలా అయింది? దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి న్యూస్ పేపర్స్. బ్రిటన్లో ఒక ఆస్ట్రాలజర్ ఉండేవాడు అండ్ మొదట్లో అతను అక్కడ ఉండే రాయల్స్ యొక్క ఫ్యూచర్ని చెప్పేవాడు. కానీ తరువాత రాశిఫలాల ఆధారంగా ఈ రోజు ఎలా ఉంటుంది అని ప్రెడిక్ట్ చేసి దాన్ని న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశాడు. అండ్ అక్కడి ప్రజలకు దీనిపై చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. న్యూస్ పేపర్ సేల్స్ కూడా పెరిగాయి. ఈ పద్ధతి మెల్లగా ఇండియాకు కూడా పాకింది. ఇండియాలో ఈ పద్ధతి వచ్చాక టీవీ వారు దీన్ని పెద్ద బిజినెస్గా మార్చుకున్నారు. మనం ఏ టైంలో ఎలాంటి కంటెంట్ చూడడానికి ఇష్టపడతామో టీవీ వారికి క్లియర్గా తెలుసు. అందుకే టైం టు టైం మనకు కన్వీనియంట్గా ఉన్న ప్రోగ్రామ్స్ని టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. చాలామంది ఉదయాన్నే న్యూస్ పేపర్లో తమ జాతకాలని చూసుకుంటున్నారని గమనించి మార్నింగ్ టైంలో ఇట్లాంటి షోస్ని టెలికాస్ట్ చేయడం ప్రారంభించారు. దీని ద్వారా దీని పాపులారిటీ ఇంకా పెరిగిపోయింది. టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయ్యాక మనవారు టీవీతో ఎందుకు అవుతారు? అందుకే వీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో జాతకం చెప్పడం ప్రారంభించారు. దీని ద్వారా చూసేవారికి బెనిఫిట్ అవుతుందో లేదో తెలియదు, కానీ దీనికి వచ్చే లక్షల వ్యూస్ ద్వారా వారు చాలానే సంపాదిస్తున్నారు. ఇక సోషల్ మీడియా ఇంత అడ్వాన్స్ అయ్యాక రికార్డెడ్ వీడియోస్తో పని అవ్వదని చెప్పి లైవ్లో మాట్లాడే ఫెసిలిటీ కోసం యాప్స్ని కూడా ఇన్వెంట్ చేశారు. ఈ యాప్స్ ద్వారా వీరు ఎంత సంపాదిస్తున్నారో మీరు ఊహించి కూడా ఉండరు. ఆస్ట్రోటాక్ అనే యాప్ వారు డైలీ 14 నుండి 19 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఒక రోజుకి 8 లక్షలంటే దీన్ని యూజ్ చేసే వారి సంఖ్య ఏ రేంజ్లో ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మన డెస్టినీ ముందే రాయబడి ఉంటే ఇక వీరు చెప్పే యాగాలు, యజ్ఞాల ద్వారా డెస్టినీ చేంజ్ ఎలా అవుతుంది? ఇక కొందరైతే మన జాతకం ప్రకారం పేరు సరిగా లేదని చెప్పి పేరు చేంజ్ చేసుకోమని చెప్తారు. మన పేరు చేంజ్ చేసుకోవడం ద్వారా గ్రహాలు ఏమైనా రివర్స్ డైరెక్షన్లో తిరుగుతాయా? మన ఇండియాలో ఉన్న పెద్ద సాంప్రదాయం ఏంటంటే పెళ్లికి ముందు జాతకాలు చూడడం. ఇది తప్పు అని అనడం లేదు, కానీ జాతకాలు కలిసిన వారిలో ఎంతమంది డివోర్స్ తీసుకోకుండా ఉంటున్నారు? మరి దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? మన పెద్దవారు చాలా స్మార్ట్. ఒకవేళ జాతకాలు కలిసాక ఏవైనా వివాదాలు వస్తే అందులో ఉండే దోషాలపై చూపిస్తారు. ఒకవేళ కలవకుండా పెళ్లి చేసుకున్న తర్వాత వివాదాలు వస్తే పూర్తి తప్పు జాతకాలపై నెట్టేస్తారు. ఇంకో మేజర్ పాయింట్ ఏంటంటే ఈ జాతకాలు చెప్పేవారికి నిజంగానే ఫ్యూచర్ తెలిస్తే వెళ్ళి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి. దీని ద్వారా కోట్లు సంపాదించవచ్చు. కానీ వారు అలా చేయరు. ఇన్ని విషయాలు మనం ముందే కనిపిస్తున్నా అసలు ఈ ఆస్ట్రాలజీ చెప్పేవారిని జనాలు ఎందుకు ఇంతలా నమ్ముతున్నారు?
ఫస్ట్ రీజన్ వచ్చేసి అన్సర్టనిటీ అండ్ వీక్ ఆఫ్ మైండ్. మనుషులకు చాలా వీక్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మనలో చాలా వరకు అన్సర్టనిటీ అనేది ఉంటుంది. అందుకే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసే ముందు మంచి జరగాలన్న ఆశతో ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ అవుతాము. మన ఫ్యూచర్లో మనకు మంచి జరుగుతుందని తెలిస్తే మనకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనకు ఏదైతే కావాలో వారు అదే చెప్తారు. మనం ఆస్ట్రాలజీని నమ్ముతున్నాం కాబట్టి వారి వద్దకు వచ్చామని క్లియర్గా వారికి తెలుసు. సో వారు బ్రెయిన్ వాష్ చేసేస్తారు. దీన్ని కోల్డ్ రీడింగ్ అని కూడా అంటారు. అండ్ ఇదే సెకండ్ రీజన్. ఆస్ట్రాలజర్స్ ఏది కూడా డైరెక్ట్గా చెప్పరు. ఎగ్జాంపుల్కి మీరు మంచివారు కానీ ఎదుటివారు మిమ్మల్ని మోసం చేస్తారు అని చెప్తారు. ఇది ఒక జనరలైజ్ స్టేట్మెంట్. ఇది ఎవరు విన్నా వాళ్ళ సిచ్యువేషన్కి తగ్గట్టు దాన్ని కనెక్ట్ చేసుకుంటారు. మీరు మంచివారు కాదు అని చెప్తే ఎవరైనా ఒప్పుకుంటారా? వారు దాన్ని తీసుకోలేరు. అందుకే ఈ ఆస్ట్రాలజర్స్ ఎప్పుడు కూడా మన గురించి గొప్పగానే చెప్తారు. థర్డ్ రీజన్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీ. ఎవరు కూడా తాము చేసే తప్పులకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీగా లేరు. ప్రొద్దున రాశిఫలంలో ఈరోజు చెడు జరగబోతుంది అని ఉంటే యాక్సిడెంట్ చేసినా కానీ ఇలా జరగాలని ఉంది కాబట్టి జరిగింది అని అంటారు, కానీ రాంగ్గా డ్రైవ్ చేయడం వల్ల జరిగింది అని ఎవ్వరు అనరు. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి బార్నమ్ ఎఫెక్ట్. సింపుల్గా ఈ ఎఫెక్ట్ గురించి చెప్పాలంటే ఏదైనా జనరలైజ్ స్టేట్మెంట్ని పర్టికులర్ ఇండివిజువల్కి కనెక్ట్ చేస్తే వారు పొంగిపోతారు. ప్రతి ఒక్కరు వారిని యూనిక్ అని అనుకుంటారు. వారి గురించి గొప్పగా చెప్పే మాటలు వినాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీన్నే ఈ ఆస్ట్రాలజర్స్ అడ్వాంటేజ్గా తీసుకుంటారు. వారి ట్రాప్లో పడి వారు చెప్పే పని చేయడం కాకుండా వేరే ఏ ఆప్షన్ కూడా మనకు కనిపించదు. మనుషులు వాళ్ళ ఫ్యూచర్ గురించి చాలా ఫ్యాసినేట్గా ఉంటారు. ఎవరైతే చాలా వరకు ఈ ఆస్ట్రాలజీని నమ్ముతారో వారు ఏది చెప్పినా దాన్ని ప్రూవ్ చేయడానికే చూస్తారు. ఈరోజు చెడు జరుగుతుందని చెప్తే దాన్ని ఏ సిచ్యువేషన్కి లింక్ చేసి ఈరోజు చెడు ఎలా జరిగిందో ప్రూవ్ చేయడానికి రీజన్స్ వెతుకుతూ ఉంటారు. ఈ ఆస్ట్రాలజీని నమ్మాలా వద్దా? వెల్, అది మీ పర్సనల్ ఒపీనియన్. ప్రాచీన కాలంలో టెక్నాలజీ ఇంత అడ్వాన్స్గా లేనప్పుడు స్టార్స్ యొక్క కదలికలు మనకు తెలిసేవి కావు. సో ఆ టైంలో దీన్ని బలంగా నమ్మాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మనకు తెలుసు స్టార్స్ అండ్ ప్లానెట్స్ అనేవి ఏ విధంగా యాక్ట్ చేస్తాయో. ఒకవేళ ఆస్ట్రాలజీ నిజం అయినా కానీ ఈ ఆస్ట్రాలజీ చెప్పేవారు మాత్రం నిజం కాదు. వీరు ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఏ విషయం చెప్పరు కాబట్టి డిఫెండ్ చేసుకునే 100% ఛాన్స్ వీరికి ఉంటుంది. సో జనరలైజ్ స్టేట్మెంట్ని నమ్మకపోవడమే మంచిది. ఓల్డెన్ ఎరాలో మన ఋషిమునుల వద్ద చాలా నాలెడ్జ్ ఉండేది. దాంతో వారు కొన్ని విషయాలను చెప్పేవారు. బట్ ఇప్పుడున్న ఈ శాస్త్రాల వద్ద అంత నాలెడ్జ్ ఉందని మీకు నిజంగా అనిపిస్తుందా? మన లైఫ్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. కొన్ని వాటిలో మన కంట్రోల్ ఉండదు, మరికొన్నిట్లో ఉంటుంది. కంట్రోల్ ఉన్న వాటిపై పూర్తి రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి. కానీ అందుకు మనం రెడీగా లేము. ఏదైనా యాక్షన్ని పర్ఫామ్ చేస్తే దాని కాజ్ అండ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ వాట్ లా ఆఫ్ కర్మ ఈజ్. సో హోప్ యూ అండర్స్టాండ్. ఈ వీడియోలో మీరు ఏదైనా కొత్తగా నేర్చుకుని ఉంటే లైక్ చేయండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్తో షేర్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ లైన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.